రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పూర్తిగా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగాను తాను ప్రకటించుకున్న ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధం లేనటువంటి విధంగాను అన్నిటికంటే రాష్ట్ర పౌరులకు వాస్తవాల్ని తెలియజేయనీయకుండా ఉండేటువంటి పరిపాలనను, ఒక ఆర్థిక క్రమశిక్షణ లేనటువంటి ప్రభుత్వంగాను పూర్తిగా గతి తప్పిపోయిందని మేము భావిస్తూ ఉన్నాం. సహజంగానే అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ తాను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతల్ని రాజ్యాంగబద్ధంగాను నిర్వహించకపోతే ప్రధానమైనటువంటి ప్రతిపక్షం తను మరింత బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఏర్పడుతుంది. నేడు ఈ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉత్పన్నమైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఎన్నడైతే అధికారంలో ఉండేటువంటి పార్టీ విస్మరించిందో ఆ బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పడింది. ఎన్నడైతే రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పరిపాలన చేస్తుందో, రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయించడానికి పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ విధంగా అన్ని కోణాల్లోనూ ప్రతిపక్ష బాధ్యతలను నిర్వర్తించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేటిగాను ధీటుగాను ప్రజల మెప్పుని పొందగలుస్తుందని ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతూ, ఈ నేపథ్యంలోనే 6వ తేదీన, నవంబర్ 6వ తేదీన విశాఖ మహానగరంలో ఒక పెద్ద బహిరంగ సభను జరపాలని, ఈ రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి నగరంలో ఉండేటువంటి పౌరులకు, ఈ పరిసరాల్లో ఉండే పౌరులకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాల్ని, ప్రభుత్వం గతి తప్పి వ్యవహరిస్తున్నటువంటి తీరుని, అసత్యాల్ని ఏ విధంగా ప్రచారం చేస్తుందో చెప్పాలని నిర్ణయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్య ప్రసంగం 6వ తేదీన సాయంత్రం కార్పొరేషన్ స్టేడియం, ఇందిరా మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో సాయంత్రం 3 గంటలకు జరుపుతున్నాం. పెద్ద ఎత్తున పౌరులందరినీ పార్టిసిపేట్ చేయమంటున్నాం. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే కేవలం ప్రభుత్వాలను ఎన్నుకున్నంత మాత్రాన మెరుగైనటువంటి ఫలితాలు ఆ ప్రభుత్వాలు ఇవ్వలేవన్నది అందరికీ తెలిసినటువంటి సత్యం. నేడు రాష్ట్రంలో ఉండేటువంటి పౌరుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. కేవలం ఒక ప్రభుత్వాన్ని మీరు నమ్మి ఎన్నుకోవడంతో మీ బాధ్యత తీరిపోలేదు. ప్రశ్నించి, నిలదీసి, గతి తప్పినటువంటి రాజకీయ అధికారంలో ఉండే రాజకీయ పార్టీని మళ్ళీ ట్రాక్లో పెట్టేటువంటి బాధ్యత కూడా, ప్రధాన ప్రతిపక్షానికి అప్పచెప్పిన బాధ్యతను మేము నెరవేరుస్తూనే మీరు కూడా సహకారం అందించాలన్నది నేడు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు నిన్న చూశారు, ఫైనాన్స్ మినిస్టర్ని ఫౌండేషన్ స్టోన్కి పిలిచారు. మీకు ఉదాహరణకు చెప్తాను. ఇంతకుముందు పిలిచినటువంటి స్విస్ ఛాలెంజ్ని ఎవరో కోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వేస్తే కోర్టు ఆ అన్యాయాన్ని, అక్రమాన్ని స్పష్టంగా ప్రశ్నించి నిలదీసే స్థితిలో తోకముడిచినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాద్యాన్ని విత్డ్రా చేసుకుని చట్టాన్ని సవరించడానికి పూనుకున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
ఇప్పటివరకు జరిగినటువంటివన్నీ విత్డ్రా చేసుకున్నామంటే మీరు పిలిచిన టెండర్స్ అప్పచెప్పినటువంటి స్విస్ ఛాలెంజో పూర్తిగా వెనక్కిపోయింది కదా. ఇప్పుడు ఒక పరిపాలన భవనం అని ఒక ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. ఏంటి అసలు ఏంటుంది ప్రోగ్రెస్ దాంట్లో? అరుణ్ జైట్లీ గారిని మీరు తప్పుదారి పట్టిస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారు. ఇంకా అక్రమాలు చాలా ఉన్నాయి. చూస్తే ఇది ప్రభుత్వం ఏం చెప్పింది, మాకు లోటు ఉంది, లోటును పూడ్చండి. మొదటి నుంచి చెప్పినటువంటి లోటును మీరు హామీ ఇచ్చారు. ఆ 18,000 కోట్లు పూడ్చకపోయినందువల్ల మేము ప్రతిరోజు ప్రభుత్వాన్ని నడపడానికి ఇబ్బంది పడుతున్నాం అన్నట్టుగా ఒకవైపున కేంద్ర ప్రభుత్వానికి చెప్తూనే ఆంధ్రప్రదేశ్లోని పౌరులకు చెప్తున్నారు. మరి మీరు చెప్తున్నారు 15-16 ఆర్థిక సంవత్సరానికి ఈ రాష్ట్రంలో 10.99 జీడీపీని సాధించామని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంత పెద్ద ఎత్తున జీడీపీ సాధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెవెన్యూ లోటు ఎట్లా వచ్చింది? కేవలం 7.6% జీడీపీ సాధించినటువంటి కేంద్ర ప్రభుత్వం 15-16 సంవత్సరానికి 23 రెవెన్యూ గ్రోత్ని సాధించింది, 23% రెవెన్యూ గ్రోత్ని సాధించింది. అలాంటప్పుడు 10.99 జీడీపీని సాధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎంత రెవెన్యూ గ్రోత్ను సాధించాలి? కనీసం 35% అయినా రెవెన్యూ గ్రోత్ను సాధించాలి. కానీ మన అకౌంట్స్ ఏం చెప్తున్నాయి? మీరు పబ్లిక్ అకౌంట్స్ కింద ఇచ్చినటువంటి అకౌంట్స్లో ఏం చెప్తున్నారు? కేవలం 13% రెవెన్యూ గ్రోత్ మాత్రమే సాధించినామంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఎకనామిక్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తామని చెప్తారు. మరి 10.99 జీడీపీ సాధించినటువంటి రాష్ట్రం మీకు రెవెన్యూ లోటు ఎట్లా వచ్చింది? 10.99 జీడీపీ ఉన్నప్పుడు 13% మాత్రమే రెవెన్యూ ఇంక్రీజ్, అంత తక్కువ ఎందుకు వచ్చింది? ఇది ప్రజల్ని మోసగించడం కాదు, తనకు తాను మోసం చేసుకోవడం. కేంద్ర ప్రభుత్వం సహాయం పొందడంలో ఒకవైపు ఇవ్వమని అడుగుతూనే ఇంకొక వైపు నాకు రెవెన్యూ గ్రోత్ ఉంది, మీరు ఇవ్వనవసరం లేదని చెప్పినట్టు అయింది కదా. జీడీపీ అనేది రెవెన్యూ గ్రోత్కి రిలేట్ అయినటువంటిది. 10.99 జీడీపీ వచ్చినటువంటి రాష్ట్రంలో రెవెన్యూస్ పొంగిపోవాలి. మరి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అడిగితే మీకు రెవెన్యూ లోటును భర్తీ చేస్తారా? ఎందుకు చేస్తారు చెప్పండి? అసలు మీ రాష్ట్రంలో రెవెన్యూ లోటు లేదని మీరే చెప్తున్నారు కదా. 10.99 జీడీపీ సాధించినామని చెప్తున్నారు కదా. ఇది ఒక చిన్నపిల్లలు అవగాహన లేనటువంటి వాళ్ళు చేసిన విధంగా ముఖ్యమంత్రి, ప్రభుత్వం, వారి అధికారులు, వారి ఆదేశాలు విన్నటువంటి అధికారులు చేసేస్తున్నారన్నది నేను అభిప్రాయపడుతున్నాను. ఇక ఈ ఆర్థిక సంవత్సరం అంటే 16-17 ఆర్థిక సంవత్సరానికి మొదటి క్వార్టర్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మీరు వెనక పత్రికలు తీసి చూడండి. 12.5% అంట మొదటి 3 నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం జీడీపీ సాధించిందట. అటువైపు కేంద్రం కేవలం 6.6%కి పరిమితం అయిపోయింది. అంటే ఏమిటి మీరు ఈ అసత్యాల్ని, ఈ పద్ధతుల్ని ఎంత అపహాస్యంగా ఒక ముఖ్యమంత్రి దేశవ్యాప్తంగా ఉండే కొన్ని పద్ధతుల్ని ఎంత సింపుల్గాను, ఎంత మోసపూరితంగాను, నవ్వుకునేటట్టు కాకపోతే ఆశ్చర్యపడేటట్టు మీరు చేసేస్తున్నారు. 12.5% మొదటి క్వార్టర్లోనే ఆంధ్రప్రదేశ్లో జీడిపి గ్రోత్ రేటు ఉందట. ఈ విధంగా అతను చేసినప్పుడు ఈ రాష్ట్రానికి ఇంక ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ లోటు బడ్జెట్ని, రెవెన్యూ డెఫిసిట్ని కవర్ చేసే పని జరగడం కష్టమవుతుంది అన్నది ముఖ్యమంత్రి వారు గమనించడం లేదు. ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా అతను వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టను పెంచుకోవచ్చు అనుకుంటున్నాడు తప్ప ఇలాంటి నష్టం రాష్ట్రానికి జరిగిపోతుంది, 5 కోట్ల ప్రజలకు జరిగిపోతుంది అన్నది ఆయన పెద్దగా విలువ కట్టడం లేదు.
ఇవాళ మళ్ళీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాను, మీరు సరిదిద్దండి. 2 రకాల స్టాండ్ మీకు వద్దంటున్నాం. మీకు రెవెన్యూ లోటు ఉందా, లోటు ఉందని కేంద్ర ప్రభుత్వంతో వాదించి ఫ్యాక్ట్స్ ఏమో వారి దగ్గర ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున మీరు బాధ్యతలు తీసుకున్నారు కనుక అవి సాధించడానికి ప్రయత్నం చేయండి. లేదు నిజంగా మీరు అనుకునేటట్టు 12.5% జీడిపి ఈ 3 నెలల్లోనే ఉంటే అసలు రెవెన్యూ లోటు అనేది ఎందుకు వస్తుంది? 30% రెవెన్యూ పెరుగుదల ఉంటుంది, పెరుగుదల ఉంటుంది. అసలు మనకు రెవెన్యూ లోటు ఏంటి? సర్ప్లస్ రెవెన్యూ ఉండాలి అసలు. అందుకోసం ఇలాంటి డబుల్ స్టాండ్స్ చేసి మీరు అపహాస్యంగా అవద్దు, ప్రజలకు అయోమయంలోకి నెట్టొద్దు. ఒక ముఖ్యమంత్రి ఇలాగ చేయడం అనేది అందరికీ తెలిసినటువంటి వారి తలని పక్కన పెట్టి సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మూడోది, ఈ రాష్ట్రంలో స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ కేటగిరీ స్టేటస్, దీనికి సంబంధించి నిన్న వెంకయ్య నాయుడు గారు అంగీకరించారు. ఏమని? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినటువంటి రాష్ట్రానికి 90% గ్రాంట్ కింద ఇవ్వబడుతుంది అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు అంగీకరించారు. ఇంతవరకు ఏం ప్రయోజనం ఉంటుందని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి వెంకయ్య నాయుడు గారు మొట్టమొదటిసారిగా నిన్న అంగీకరించారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా నెలల నుంచి చెప్తున్నటువంటి విషయం ఇది. ఈనాటికి మీరు అంగీకరించారు, చాలా సంతోషం. ఏం ప్రయోజనం లేదన్నటువంటి మీరే నిన్న ఒప్పుకున్నారు కనుక ఓకే, రైట్. ఈ గ్రాంట్ని కాంపెన్సేట్ చేయడానికి మీరు కొత్తగా ఇస్తున్నటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్లో ఏ విధంగా మీరు కాంపెన్సేట్ చేస్తారు చెప్పండి. నాకు తెలిసి కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరులకు తెలిసి కానీ, అధికారులకు తెలుసు కానీ, ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ అసిస్టెన్స్ ప్యాకేజ్ అనేది లేదని మేము చెప్తూ ఉన్నాం. మేము చెప్పడం కదా, అందరూ తెలిసిన విషయమే. ప్యాకేజ్ ఉన్నట్టుగా మీరు అసత్యాలను పలుకెళ్ళిపోతూ దానికి చట్టబద్ధత కల్పించండి అని అడుగుతూ ఒక పక్క మీకు మీరు మోసం చేసుకుని ప్రజలందరినీ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. చట్టబద్ధత కలిగినటువంటి అంశాలను మీరు అడగకుండా, అంటే ఒకసారి పార్లమెంట్లో తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయడానికి క్యాబినెట్ ఒక డెసిషన్ తీసుకొని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని ప్లానింగ్ కమిషన్కి ఇచ్చినటువంటి నిర్ణయాన్ని మీరు అమలు చేయమని అడగకుండా లేని విషయాలను అడుగుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉన్నారు. ఇది మీ బాధ్యతారాహిత్యం కాదా? రాష్ట్రంలో ప్రజల తరఫున మీరు తీసుకున్న బాధ్యతల్ని మీరు సరిగా నిర్వర్తించినట్టు అయింది కాదా? ఇవన్నీ కాంట్రడిక్షన్స్ అని మీకు మనం చేస్తున్నాం. ఏదో అతని ఇష్టం వచ్చినట్టు సాగిపోతుంది కనుక, అతనికి ప్రచారం చేసే కొన్ని సాధనాలు ఉన్నాయి కనుక అతను మాట్లాడుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక రెండో వైపు 16వ సంవత్సరం జాన్యువరిలో జరిగినటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ సమిట్ 4,70,000 కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగినాయని చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడు, ప్రభుత్వం ఏమో పెద్ద ఎత్తున బాకా ఊదింది. రీసెంట్గా స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎక్కడో నేను చూశాను, చెప్పారు ఆయన, జనవరిలో సైన్ అయినటువంటి అగ్రిమెంట్స్లో 33% ఇన్వెస్ట్మెంట్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. ఇది దేశంలోనే ఆల్ టైమ్ రికార్డ్ అన్నట్టుగా ఆయన చెప్పారు. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులను అడుగుతున్నాను నేను, ఎక్కడైనా ఒక ఇండస్ట్రీ దరఖాస్తు పెట్టి పూర్తి చేయడానికి 3, 4, 5 సంవత్సరాలు పడుతుంది. మొన్న జాన్యువరిలో జరిగినటువంటి ఇన్వెస్ట్మెంట్ సమిట్ అంటే కనీసం 10 నెలలు పూర్తవలేదు. 10 నెలల్లో 4,70,000 కోట్ల రూపాయల్లో 33% వచ్చేసిందని అతను చెప్తారు. ప్రధానమైన ప్రతిపక్షంగా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగాం. ఈ 33% కింద అసలు మీరు సమిట్ కింద ఎంఓయూలు జరిగినవేవి, ఏ ప్రోడక్ట్ కోసం వాళ్ళు పెట్టారు, ఎక్కడ పెడతామని చెప్పారు, మీరేం ఇన్సెంటివ్స్ ఇస్తామని ఒప్పుకున్నారు, ఎక్కడెక్కడ ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో చూపించమని అడిగాం. ఇప్పటికి ప్రభుత్వం ముందుకు రాదు. ఇప్పటికైనా యనమల రామకృష్ణుడు ధైర్యంగా చెప్పారు కనుక
ఒక అసత్యాన్ని అసత్యమనే మేము అంటాం. మీరు సత్యమని రుజువు చేయడానికి మీరు రిలీజ్ చేయండి. ఏ ఇండస్ట్రీ కార్యరూపం దాల్చింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, ఏం ప్రోడక్ట్ ఇస్తున్నారు, ఎక్కడ పెట్టారు, అది ఏం ఇన్సెంటివ్స్ మీరు ఇచ్చారు చెప్పగలరా? ఇకపోతే వచ్చే సంవత్సరం ఇదే పట్టణంలో 43 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి సైన్ అయ్యేటువంటి అవకాశం ఉందట నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో. ఈ అబద్ధాలు ఎక్కడికి పోతున్నాయో, ఎంత బాధ్యత లేని విధంగా పోతున్నాయో మీరు ఆలోచించండి అని కోరుతున్నాను. ఇది ఒక పెద్ద ఎత్తున బాధ్యత లేని ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు అవసరం లేదు. రాజ్యాంగ విరుద్ధమైన పరిపాలన అంటే 1-2 ఉదాహరణలు మీకు చెప్తాను. ఈ ప్రభుత్వం ఏర్పడి సుమారుగా 2.5 సంవత్సరాలు అయింది. స్థానిక సంస్థల్ని ఎక్కడైనా వేకెన్సీ అరైజ్ అయితే వేకెన్సీ ఫిలప్ చేయడానికి 6 మాసాల గడువు మాత్రమే ఇచ్చారు. మీరు 2.5 సంవత్సరాలు అయింది. ఒక్క వార్డుకి, ఒక కార్పొరేషన్కి, ఒక మున్సిపాలిటీకి, ఒక గ్రామ పంచాయతీకి, ఒక మండల పరిషత్కి, ఒక జడ్పీటీసీకి, ఎక్కడో ఏర్పడినటువంటి వార్డు మెంబర్కి ఎన్నిక పెట్టారా ఈ రాష్ట్రంలో? మీకు అసలు రాజ్యాంగం మీద గౌరవం ఉందా? అది నడపడానికి ఉన్నటువంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంలో మీరు నడవనిస్తున్నారా? అక్కడ ఉన్నటువంటి అధికారులను ఎవరినైనా మీరు స్వేచ్ఛగా తిరగనిస్తున్నారా? డెసిషన్స్ తీసుకొని ఇస్తున్నారా? చెప్పండి. ఒక్క సంస్థకి, ఒక ఉద్యోగానికి రాజ్యాంగం చెప్పిన విధంగా మీరు ఎన్నిక జరపగలిసారా? గౌరవం లేదు. మా ఇష్టానుసారం పరిపాలన చేస్తాం, దోపిడీ చేసుకుంటాం, నాశనం చేస్తాం, ప్రజల తాలుగా ప్రయోజనాలన్నింటినీ తాకట్టు పెడతామని వెళ్తున్నట్టుగానే వ్యవహారం వెళ్తుంది. ఈవేళ మీరు ఇన్ని ప్రయోజనాలు ఎందుకు తాకట్టు పెడుతున్నారు? అందుకే మేము చెప్తున్నాం. సిఆర్డీఏ చట్టాన్ని ఎందుకు అమెండ్ చేశారన్నా, రాజధాని కట్టాలని ఎందుకు తాపత్రయపడుతున్నారన్నా, విశాఖపట్నాన్ని ఇంతకుముందు మీరు అమరావతిలో క్యాపిటల్ పెట్టడానికి ప్రాంతపు వారిని ఒప్పించడానికి మీరేం చెప్పారు? ఫైనాన్షియల్ క్యాపిటల్ని విశాఖపట్నం చేస్తామని చెప్పారా లేదా? ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖపట్నం చేయడానికి మీరు 2.5 సంవత్సరాల్లో చేసిన ప్రయత్నం ఏంటి? ఈవేళ రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని అమరావతిలో ఫౌండేషన్ స్టోన్ వేయడానికి నిన్న ఏర్పాట్లు చేశారు. ఇదేనా ముఖ్యమంత్రి గారు మీరు మీ నిజాయితీ? అమరావతిలో క్యాపిటల్ పెట్టడానికి ఈ 3 జిల్లాల ప్రజలు నా వేళ మోసగించారు. ఇలాంటి తీపి మాటలు వేళ చెప్పారు. ఒక ప్రాంతం ఫైనాన్షియల్ క్యాపిటల్ కావడానికి అవసరమైనటువంటి ప్రాంతీయ కార్యాలయం నిన్న మీరు అక్కడ పునాది వేయించాలని ఫైనాన్స్ మినిస్టర్తో చూశారు. ఎందుకో కానీ ఆర్బీఐ దానికి పర్మిషన్ ఇవ్వలేదు కనుక నేను ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ పునాది రాయి వేయలేదు. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కోసం చట్టంలో ఏముంది? రాయలసీమ కంటే వెనుకబడిన ప్రాంతంగా పేర్కొన్నటువంటి ఈ 3 జిల్లాలకు యాడిక్వేట్ సపోర్ట్ ఇవ్వమని చెప్పి చట్టంలో ఉంది. యాడిక్వేట్ అనే అర్థానికి కేంద్ర ప్రభుత్వం కేవలం 50 కోట్లు జిల్లాకి సంవత్సరానికి చేదులుపుకుంటుంది. మరి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఈ వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి చేసినవిగా ఉన్నాయో మీరు చెప్పాలని కోరుతున్నాను. విశాఖపట్నం ప్రజలందరికీ, ఈ 3 జిల్లాల ప్రజలందరూ నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి మోసగారితనం చూడండి. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాన్ని మనకు చెప్పినట్టుగా చేయడం లేదు. అతను అక్కడే అమరావతిలో చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు అట్లా చేస్తున్నాడు అన్నదానికి మేము ఎప్పుడో చెప్పాం. ఆ చుట్టూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మీరు సొమ్ము చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఇందులో లేదు. 2.5 సంవత్సరాల తర్వాత ఇలాంటి అకృత్యాలను చేసినటువంటి ఈ ప్రభుత్వం నిలవదు కనుక ఈ 2.5 సంవత్సరాల్లోపే క్యాష్ చేసుకోవాలన్నటువంటి మీ ఆతృత ఇందులో కనిపిస్తుంది తప్ప ప్రజల ప్రయోజనం, శాశ్వతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాలు ఆ నిర్ణయాలు లేవు. దానికి మీరు అడ్డుపెట్టింది ఏంటంటే ఒకటే, సిన్సియర్గా, సీరియస్గా కష్టపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తారు. మీ కష్టపడ్డం అంతా దాని వెనుక మీ స్వార్థమే ఉందన్నది ఈ రాష్ట్రంలో ఉన్న పౌరులందరూ చైతన్యవంతులందరూ గమనించగలరని చెప్తున్నాను. ఎందుకంటే మీరు చెప్పింది ఒక్కటి చేయలేదు. హైదరాబాద్లో ఏ పొరపాటు అప్పుడు జరిగిందో మళ్ళీ ఇప్పుడు మీరు అమరావతిలో అదే చేస్తున్నారు. 65 సంవత్సరాల హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ ప్రాంతం విడిచిపెట్టి మనం పొమ్మని చెప్పారో
మళ్ళీ ఇప్పుడు మీరు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ అంతా కాన్సన్ట్రేట్ చేయడం వలన మిగతా జిల్లాలు ఏదో ఒక రోజున మా ప్రాంతాలను విడదీసి ప్రత్యేక రాష్ట్రాల కింద ఇవ్వాలన్నటువంటి ఆందోళనకి ఈనాడే మీరు పునాది వేస్తున్నారని మేము అంటున్నాం. ఇంతటి ద్రోహాన్ని రాష్ట్రానికి చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫ్యూచర్ జనరేషన్స్ ఈ రాష్ట్రంలో క్షమించరని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ వెనుకబడిన ప్రాంతంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. పెట్టారా మీరు? శివరామకృష్ణ కమిషన్ ఏం చెప్పింది? అత్యంత వెనుకబడిన ప్రాంతం ఉంది, చట్టంలో పేర్కొన్నారు. కృష్ణ కమిషన్ ఏం చెప్పింది? ఈ ప్రాంతం ఈ రాష్ట్రంలో వెనుకబడిందని చెప్పింది. 13 జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రంలో 7 జిల్లాలు వెనుకబడిన ఉన్నాయి, రాయలసీమ ఇది. ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలి? మన 11 సెన్సస్ ఏం చెప్తున్నాయి? అత్యంత వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం చెప్తున్నాయి. దానికి ప్రతిగా ఈ 2.5 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా మీరు ఏం చేశారు? కేవలం అమరావతి అమరావతి అమరావతి, ఏదైనా వస్తే అక్కడ తీసుకుపోదాం, ఆ చుట్టూ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ని క్యాప్చర్ చేద్దామన్నటువంటి ప్రయత్నమే ఈ అన్ని ఆతృతలకు, ఈ దొందకు కారణమని ఈ సందర్భంగా మేము ఆరోపణ చేస్తున్నాం.